హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక్కొక్క వీడియో చేయడానికి 10 నుంచి 15 నిమిషాల వీడియో చేయడానికి దాదాపుగా 5 to 6 అవర్స్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వివిధ పుస్తకాల నుంచి రెఫరెన్స్లు తీసుకొని ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేసే లైక్స్, అదేవిధంగా షేర్స్, సబ్స్క్రైబర్స్ నాకు మరింత మోటివ్గా ఉండి ఇన్స్పిరేషన్గా ఉంటాయి మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇవి కావున ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ని అందించే రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ షెడ్యూల్స్. ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా షెడ్యూల్ మీద క్వశ్చన్ లేకుండా ప్రశ్న పేపరు వాళ్ళు సెట్ చేయటం లేదు. ఎగ్జామినర్సు చాలా ఎక్కువగా ఫోకస్ పెడుతున్న టాపిక్ ఈ షెడ్యూల్స్. ఈ మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్ నుంచి ఏదో ఒక షెడ్యూల్, 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులది కానీ, 8వ షెడ్యూల్ భాషల గురించి కానీ, 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీలు కానీ, 12వ షెడ్యూల్ పట్టణ స్థానిక సంస్థల గురించి కానీ, లేకపోతే 7వ షెడ్యూల్ అధికార విభజన గురించి కానీ ఎక్కువగా ఈ షెడ్యూల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటి మీద ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మనదైన స్టైల్లో సబ్జెక్టును ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అక్కడక్కడ అవసరమైన చోట మనదైన స్టైల్లో కోడింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది, ఈజీగా గుర్తుంచుకునేటట్లు. మొదటి షెడ్యూల్ చూసినట్లయితే, మొదటి షెడ్యూల్ మొత్తం మనకి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? రాజ్యాంగం అమలు పరిచే నాటికంటే 1950 జనవరి 26 నాటికి రాజ్యాంగంలోని షెడ్యూల్ సంఖ్య 8. కానీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అదనంగా మరలి 4 షెడ్యూల్స్ని చేర్చడం జరిగింది. 9, 10, 11, 12 షెడ్యూల్స్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. వీటి గురించి వచ్చినప్పుడు ఏ సవరణ ద్వారా చేర్చారనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అసలు షెడ్యూల్ అంటే ఏంది? షెడ్యూల్ అనగా ఆర్టికల్ లేదా రాజ్యాంగ సవరణకు సమగ్ర వివరణ ఇచ్చేది. మన రాజ్యాంగంలో భాగాలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఆర్టికల్స్లో పొందుపరిచిన అంశాలు కానీ వాటికి మరింత ఎక్స్ప్లెనేషన్ అవసరమైనప్పుడు, మరిన్ని నిబంధనలు అవసరమైనప్పుడు వాటిని ప్రత్యేకంగా షెడ్యూల్ అనే భాగాల్లో చేరుస్తారు. వాటిని షెడ్యూల్స్ అంటారు. మరి 1వ షెడ్యూల్ తీసుకున్నట్లయితే భారతదేశ నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రాలు, యూటీలు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భూభాగాలు, వాటి పేర్లు, సరిహద్దులు గూర్చి పేర్కొంటుంది. మన రాజ్యాంగం తీసుకున్నట్లయితే ఏదైనా 1వ భాగం తీసుకున్నా భారతదేశం గురించే తెలియజేస్తుంది. 1వ ఆర్టికల్ తీసుకున్నా భారతదేశము, అందులోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భూభాగాల గురించి తెలియజేస్తుంది. 1వ షెడ్యూల్ తీసుకున్నా కానీ వాటి గురించే తెలియజేస్తుంది. 1 అనుగుణంగా మీకు వెంటనే గుర్తు రావాల్సిందే భారత భూభాగము, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా ఇతర భూభాగాలు. ఇక్కడ చూడండి, ఇందులో నోట్ అంటే ఇంపార్టెంట్. ఇటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రశ్నలు అడగడానికి అవసరం ఉంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తే 1వ షెడ్యూల్లో మార్పులు చేయాలి. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంది? కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు, సరిహద్దులు మార్చడం కావచ్చు, పేర్లు మార్చడం కావచ్చు, భూభాగాన్ని తగ్గించడం కావచ్చు, పెంచడం కావచ్చు. మరి అలా పునర్వ్యవస్థీకరణ చేస్తే ఈ షెడ్యూల్లో మార్పులు చేయాలి. ఎందుకు చేయాలి? ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం యొక్క సరిహద్దులు తెలియజేయాలి, దాని యొక్క పేరు తెలియజేయాలి, దాని భూభాగం ఎంత ఉంది అనేది మార్చాలి. ఆ విధంగా ప్రతిదీ మార్చాలి. అంటే పునర్వ్యవస్థీకరణ చేస్తే 1వ షెడ్యూల్లో మార్పులు చేయాలి. దీన్ని నేను బ్రాకెట్లో X1 అనే ద్వారా రౌండప్ చేయడం జరిగింది. ఎందుకో నేను మీకు నెక్స్ట్ దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ పునర్వ్యవస్థీకరణ. మరి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే 4వ షెడ్యూల్లో మార్పులు చేయాలి. ఎందుకు చేయాలి? దాన్ని X2 అని పెట్టి కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. చూద్దాం అది. 2వ షెడ్యూల్ వచ్చేసరికి చూడండి, భారతదేశంలోనే ఉన్నత పదవుల్లో ఉన్నవారి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. మనదైన కోడ్ వచ్చేసి సెకండ్ షెడ్యూల్లో శాలరీస్ ఇలా రైమింగ్ వర్డ్ ద్వారా మీకు ఈజీగా గుర్తుంచుకునేటట్లు నేను రూపొందించడం జరిగింది. జీతభత్యాలు అంటే ఇక్కడ ఎవరి ఉన్నత పదవులు అంటే ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్సు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ స్పీకర్సు, అదేవిధంగా రాష్ట్రాల యొక్క స్పీకర్లు, కాగు, ప్రధానమంత్రి, మంత్రులు, వీళ్ళకి సంబంధించిన జీతభత్యాల గురించి పేర్కొంటుంది. మరి ఈ జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఇక్కడ ఇందులో నోట్ ఇంపార్టెంట్ చూడండి, ఎంపీ ఎమ్మెల్యేల జీతాల గురించి ఈ షెడ్యూల్లో పేర్కొనలేదు. 2వ షెడ్యూల్లో ఎవరి యొక్క జీతాల గురించి పేర్కొనలేదు? ఎంపీ ఎమ్మెల్యేల యొక్క జీతాల గురించి. అందుకే చూడండి,
వివిధ రాష్ట్రాల్లో ఎంపీల యొక్క ఎమ్మెల్యేల యొక్క జీతాలు ఒక్కొక్క తీరుగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లా ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా అధిపతులు. ఒక విధంగా వీళ్ళందరూ కూడా అధిపతులు. రాష్ట్రపతి దేశాధిపతి, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్, గవర్నర్ రాష్ట్రాధిపతి, సుప్రీంకోర్టు హైకోర్టులు న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డారు. స్పీకర్స్ కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రధానమంత్రి, మంత్రులు వీళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డారు. వీరి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. ఎంపీ ఎమ్మెల్యేలు వీరు ప్రజాప్రతినిధులు, వీరు జీతభత్యాల గురించి పేర్కొనలేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ 3వ షెడ్యూల్ తీసుకున్నట్లయితే 3వ షెడ్యూలు పదవీ ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి తెలియజేస్తుంది. 3లో 3 ప్రమాణాలు. ఏ విధంగా గాంధీ గారు 3 ప్రమాణాలు చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తుంది కదా, ఆ విధంగా కోడ్ రూపొందించాను. 3లో 3 ప్రమాణాలు అంటే పదవీ స్వీకార పద్ధతుల గురించి, అంటే పదవీ ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి 3వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పార్లమెంటు లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఇదేంటి, పార్లమెంటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకి ప్రమాణం ఏముంటుంది అనుకుంటున్నారా? ఉంటుందండి. పార్లమెంటుకు లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తమ యొక్క నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు రాజ్యాంగ పద్ధతిలో ప్రమాణం చేయవలసి ఉంటుంది. నేను ప్రభుత్వం లేదంటే పార్లమెంటు రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని ప్రమాణం చేయవలసి ఉంటుంది. వారు చేయవలసిన ప్రమాణం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పార్లమెంటు లేదా శాసనసభ అంటే అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యుల గురించి, అంటే ఎంపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. మరి కేంద్రము మరి రాష్ట్రాల యొక్క మంత్రుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం. ఇక్కడ కాగంటే కంట్రోలర్ ఆడిట్ జనరల్ అంటాం. కాగు యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ కూడా ఒకటి నోట్ అని ఒకటి ఇంపార్టెంట్గా బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూలు పేర్కొనలేదు. ఇది అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు. పేర్కొనలేదు ఎవరికంటే రాష్ట్రపతి, అదేవిధంగా అంటే దేశాధిపతి, గవర్నరు రాష్ట్రాధిపతి, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మను, లోక్సభ స్పీకరు, రాజ్యసభ స్పీకర్ అంటే వచ్చేసి ఉపరాష్ట్రపతి, శాసనసభ యొక్క స్పీకరు, డిప్యూటీ స్పీకరు, విధాన మండలి యొక్క స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అంటే చైర్మన్స్ అంటాం. వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాల గురించి పేర్కొనలేదు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పైన ఎవరి 2వ షెడ్యూల్లో ఎవరి జీతభత్యాల గురించి పేర్కొన్నారో వారు గురించి, అంటే వారు ప్రమాణ స్వీకారాల గురించి ఈ షెడ్యూల్లో పేర్కొనలేదు. చాలా చాలా ఇంపార్టెంటు. వీరు ఇంతవరకు కూడా ఎవరు? అధిపతులు. రాష్ట్రపతి, దేశాధిపతి, గవర్నరు, రాష్ట్రాధిపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభకి చైర్మను, అదేవిధంగా స్పీకరు, లోక్సభకి సుప్రీం బాసు, అవసరమైన అదే సందర్భంలో డిప్యూటీ స్పీకర్ కూడా అధికారబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే స్పీకరు. కావున వీరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి పేర్కొనలేదు. చాలా చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ 4th షెడ్యూల్ తీసుకున్నట్లయితే రాజ్యసభలో రాష్ట్రాల యొక్క స్థానాల గురించి తెలియజేస్తుంది. రాష్ట్రాలు అంటే ఎగువ సభ అంటాం రాజ్యసభని. ఆ రాజ్యసభలో రాష్ట్రాల యొక్క స్థానాలు అంటే ఏ రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయించారనేది తెలియజేస్తుంది. మనదైన కోడ్ వచ్చేసి 4th షెడ్యూల్లో పెద్దల సభలో రాష్ట్రాల స్థానాలు. పెద్దల సభ అంటే ఏంటి? రాజ్యసభని పెద్దల సభ అంటారు, ఎగువ సభ అంటారు, ఇలా వివిధ రకాలుగా పేర్కొంటారు. కావున నేను పెద్దల సభ అని అంటున్నాను. పెద్దల సభ 4th షెడ్యూల్లో ఉంది. మరి చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో దీని మీద ప్రశ్న రావటం జరిగింది. ఏమని అడిగారు? రాజ్యసభలో రాష్ట్రాలకు స్థానాలను ఏ విధంగా కేటాయిస్తారు అని ఇచ్చే ఆప్షన్స్లో జనాభాను బట్టి, లేదా భౌగోళిక ప్రాంతాన్ని బట్టి, లేదా అన్ని రాష్ట్రాలకు సమానంగాని ఆప్షన్స్ అడగటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు. జనాభాని బట్టి మాత్రమే, ఆ రాష్ట్రం యొక్క జనాభా సంఖ్యను బట్టి అంటే దామాషాన్ని బట్టి స్థానాలు కేటాయిస్తారు. అందుకే మన దేశంలో యూపీకి దాదాపు 80 పైగా స్థానాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకు వచ్చేసరికి కేవలం ఒక్కొక్క స్థానమే ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి జనాభా తక్కువ ఉంది కాన ఒక్కొక్క రాష్ట్రంలో తక్కువ స్థానాలు ఉండటం జరిగింది. అంటే ఈక్వల్గా లేవు, అన్ని రాష్ట్రాలు ఈక్వల్గా లేవు. ఏ రాష్ట్రాల్లో ఏ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ ఎక్కడ తక్కువ ఎక్కడ అనేది రాజ్యసభ గురించి నేర్చుకునేటప్పుడు ఆ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో అంటే ఎగువ సభకు ఎన్నుకుంటాం, అక్కడ సెనేట్ అంటాము. ఆ సెనేట్కి ఎన్నుకునేటప్పుడు అమెరికాలో ప్రతినిధుల సభ కాకుండా సెనేట్ ఉంటుంది, కాంగ్రెస్ అంటాం అమెరికా సభని. అక్కడ అన్ని రాష్ట్రాలకి సమానం ఉంటాయి. ఎంతమంది సభ్యులు ఉంటే 100 మంది ఉన్నారనుకోండి, 50 రాష్ట్రాలు ఉంటే 50 × 100 అలా ఈక్వల్గా ఉంటాయి. కానీ మన కాడ 245 రాజ్యసభ స్థానాల్లో అన్ని రాష్ట్రాలకి 28 రాష్ట్రాలకి ఈక్వల్గా
లేవండి, వేరువేరుగా ఉన్నాయి. ఇది మనం గమనించవలసిన విషయం. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి, అప్లికేషన్ ఓరియంటెడ్ ఇక్కడ ప్రశ్న రావడానికి ఉంది. నూతన రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఈ షెడ్యూల్ని సవరిస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ రాష్ట్రం ఏర్పాటైనప్పుడే సవరిస్తారు. మొదటి షెడ్యూల్ ఏంది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు, అంటే పేరు మార్చినా, సరిహద్దు మార్చినా, రాష్ట్రం ఏర్పాటు చేసినా, రాష్ట్రాల భూభాగాలు తగ్గించినా పెంచినా మార్పులు చేస్తారు. కానీ ఇక్కడ పేరు మారిస్తే ఈ షెడ్యూల్ని సవరించవలసిన అవసరం లేదు, సరిహద్దు మార్చినా సవరించవలసిన అవసరం లేదు. ఎందుకని? కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న రాజ్యసభ స్థానాల సంఖ్య మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ షెడ్యూల్ని సవరించాలి. అదే ఇంపార్టెంట్, అదే మౌలికమైన అంశం. అది మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? అంటే రాష్ట్రం ఏర్పాటైనప్పుడు. అందుకని మొదటి షెడ్యూల్లో నేనేం చేశాను, ఇక్కడ మొదటి షెడ్యూల్లో వచ్చేసి పునర్వ్యవస్థీకరణని ఎక్స్ అని పెట్టాను, X1. నాలుగో షెడ్యూల్లో వచ్చేసి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు సూచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నూతన రాష్ట్రం ఏర్పాటైనప్పుడే 4వ షెడ్యూల్ని సవరించాలి. ఇది ఎన్నో ఆర్టికల్ ప్రకారం? 4వ ఆర్టికల్ ప్రకారమే కదా చేసేది. 4వ ఆర్టికల్ ప్రకారం 4వ షెడ్యూల్ని సవరించాలి. 5వ షెడ్యూల్ చూడండి. దేశంలోని గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్ ప్రాంతాలు, అంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్ తెగల యొక్క పాలన గురించి తెలియజేస్తుంది. 244వ ప్రకారం సింపుల్గా మనదైన శైలిలో దీన్ని రూపొందించింది ఏంది? 5వ షెడ్యూలు ఆదివాసీలు. 5వ షెడ్యూల్లో ఆదివాసీలు. నెక్స్ట్ 6వ షెడ్యూల్ వచ్చినట్లయితే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని ఆదివాసీల యొక్క ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. వాటిని స్వయం ప్రతిపత్తి జిల్లాలని కూడా అంటారు, లేదా ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ 3 వర్డ్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక్కోసారి స్వయం ప్రతిపత్తి జిల్లాలు అనవచ్చు, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనవచ్చు. ఈ మొత్తం కూడా ఈ 4 రాష్ట్రాల్లో మొత్తం 10 స్వయం ప్రతిపత్తి జిల్లాలు ఉన్నాయి. ఈ 10 స్వయం ప్రతిపత్తి జిల్లాల్లోని ఎస్టీల యొక్క పాలన గురించి పేర్కొనడం జరుగుతుంది. అదేంటి సార్, అదేంటి 5వ షెడ్యూల్ ఆల్రెడీ ఆదివాసీల గురించే కదా, మరి 6వ షెడ్యూల్లో సపరేట్గా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఈ 5వ షెడ్యూల్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో భద్రాచలం, ఖమ్మం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఏరియాలో, శ్రీకాకుళం ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. అటువంటి ప్రాంతాలను సపరేట్గా ట్రైబల్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. అట్లా దేశం మొత్తం మీద కూడా జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అటువంటి ప్రాంతాలలో ప్రత్యేకంగా కొన్ని షెడ్యూల్ ప్రాంతాలని కొన్ని షెడ్యూల్ ప్రాంతాలను పేర్కొని వారి యొక్క పరిపాలన గురించి 5వ షెడ్యూల్లో పేర్కొన్నారు. కానీ అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 90% జనాభా షెడ్యూల్ తెగల జనాభాని. అందుకని వీరి కోసం ప్రత్యేకంగా మరొక షెడ్యూల్ని స్పెషల్గా రూపొందించడం జరిగింది, అంటే వారి యొక్క పాలన గురించి. మరి ఇందులో ఈజీగా ఈ 4 రాష్ట్రాలను ఏ విధంగా గుర్తించుకోవచ్చు? మనదైన స్టైల్లో నేను ఒక కోడ్ రూపొందించడం జరిగింది. 6లో అమేత్రిమి అన్ననా అంటే అస్సాము, మే అంటే మేఘాలయ, 3 అంటే 3 మిజోరాం, లేదా ఆమె నా మిత్రురాలు. ఈ కోడ్తోనైనా గుర్తుంచుకోవచ్చు. ఆమె నా మిత్రురాలు. అంటే అస్సాము, మే అంటే మేఘాలయ, మీ అంటే మిజోరాము, అక్కడ మిత్రులు త్రు అంటే త్రిపుర. లేదా గిరిజన ప్రాంతాల్లో మనీ తీయడానికి ఏటీఎం లేదు. ఏటీఎంలో ఏ అంటే అస్సాము, టీ అంటే త్రిపుర, అదేవిధంగా ఎం అంటే మేఘాలయ, ఎం అంటే మిజోరాము. ఈ విధంగా ఈ 3 రకాల కోడ్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సింపుల్గా అమేత్రిమి అని, ఆమె నా మిత్రురాలని ఇలా చదవండి. ఇటువంటి కోడ్స్ను చదివేటప్పుడు 1కి 4 సార్లు చదివినట్లయితే ఈజీగా గుర్తుంటాయి. పారాగ్రాఫ్ కాంప్రిహెన్సివ్ మెథడ్ కానీ కోడ్స్ని కానీ 1కి 4 సార్లు మనం మననం చేయాలి. ఎక్కాలి కనుక చదివినట్లు 2102, 2102, 2102, 2102 అని చదివినట్లు ఈ కోర్సును కూడా 4-5 సార్లు చదివినట్లయితే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి 7th షెడ్యూలు. ఈ 7th షెడ్యూలు దేని గురించి తెలియజేస్తుంది? కేంద్రము రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది. 7లో అధికారాల విభజన, 7లో విభజన, 7లో సపరేషన్. ఇలా మనదైన స్టైల్లో కోడ్ రూపొందించడం జరిగింది. మరి కేంద్రం రాష్ట్రాల మధ్య అసలు జాబితాలు ఎన్ని రకాలు ఉన్నాయి? కేంద్ర జాబితా అంటే జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలు, అంటే రైల్వేలు కావచ్చు, రక్షణ కావచ్చు, విదేశీ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వాణిజ్యాలు కావచ్చు, విదేశాంగ విధానం, అటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి. దీని మీద కేంద్ర జాబితా మీద పూర్తి అధికారం కేంద్రానిదే.
మొదట అంటే ప్రాథమికంగా 97 అంశాలు ఉంటే ప్రస్తుతం 100 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారండి. చూడండి, సుమారు అంటే మనం ఈ వీడియో చేసేప్పటికి మీరు ఈ వీడియో వినే టయానికి కూడా ఈ అంశాలు మారే అవకాశం ఉంటుంది. మరి రాష్ట్ర జాబితాలో 66 ఉంటే తర్వాత ప్రస్తుతం 61 ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 47 ఉంటే ఇక్కడ 52 ఉన్నాయి. కొన్ని పుస్తకాలలో ఇవి 98, ఇవి 59, ఇవి 52 అని పేర్కొనడం జరిగింది. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే సుమారుగా అన్నప్పుడు ఒక ఫిగర్ ఐడియా రావడం కోసం గుర్తుంచుకోండి. మరి పై జాబితాలో లేని అవశిష్ట అధికారాలు పై అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రానికి ఉంటుంది. కేంద్ర జాబితాలో చట్టాలు చేయాలన్నా ఏం చేయాలన్నా కేంద్రానికి అధికారం ఉంటుంది. రాష్ట్ర జాబితాలో రాష్ట్రానికి అధికారం ఉంటుంది. అంటే వ్యవసాయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇటువంటి రాష్ట్ర ప్రాధాన్యత ఉన్న అంశాలన్నీ కూడా, శాంతి భద్రతలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఏంది అంటే ఇటు కేంద్ర ప్రాముఖ్యత, అదేవిధంగా రాష్ట్ర ప్రాముఖ్యత. అంటే ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రానికి రాష్ట్రానికి అధికారం ఉంటుంది. కేంద్రం చట్టాలు చేయవచ్చు, రాష్ట్రం కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఈ రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను తీసివేసి ఈ ఉమ్మడి జాబితాలో కలిపారు, ప్లస్ 5 చేశారు. 52 అయినాయి 40 నుంచి. వాటిని ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చో చూడండి. 42వ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ, మినీ రాజ్యాంగం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ స్టేట్మెంట్ వచ్చినా 42వ సవరణే ఉంటుంది ఎక్కువ. 5 అంశాలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడం జరిగింది. అవేంటి? అడవులు, వన్యప్రాణుల సంరక్షణ. దీన్ని అంతటిని ఒక బ్రాకెట్లో ఉంచడం జరిగిందంటే ఈ రెండింటిని ఒకే జాబితాలో ఒకే నెంబర్లో చేర్చడం జరిగింది. న్యాయ వ్యవహారాలు, జనాభా కుటుంబ నియంత్రణ, తూనికలు కొలతలు, విద్య అంటే సాధారణ సాంకేతిక విద్య, వీటిని ఉమ్మడి జాబితాలో చేర్చడం. చాలా ఎగ్జామ్స్లో అడిగింది ఈ ప్రశ్నని. విద్య ఏ జాబితాలో ఉంది అని గతంలో అడిగింది. విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో అడిగిండు. అదేవిధంగా 42వ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడిన అంశాలు ఏందని కూడా అడగటం జరిగింది. అందుకోసమే దీనికి ఒక కోడ్ రూపొందించాను. అడవి జంతువుల జనాభా సంఖ్యను న్యాయ విద్య ద్వారా కొలవచ్చు. ఈజీ అండి, చాలా చిన్న సెంటెన్స్, మంచి లాజిక్ ఉన్న సెంటెన్స్ ఉండి. అడవి జంతువుల జనాభా సంఖ్యను న్యాయ విద్య ద్వారా కొలవచ్చు. ఇక్కడ అడవి అంటే అడవులు, జంతువులు అంటే వన్యప్రాణుల సంరక్షణ, జనాభా అంటే జనాభా కుటుంబ నియంత్రణ, న్యాయ అంటే న్యాయ వ్యవహారాలు, విద్య అంటే విద్య, కొలవడం అంటే తూనికలు కొలతలు. చాలా ఈజీగా, ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్ పేపర్స్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వ్యూలో నాకున్న ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి ఎక్కడ ఎంతవరకు అవసరమో అటువంటి పాయింట్స్ని నేను టచ్ చేసి ఇక్కడ కూడా మీకు నోట్స్ రూపొందించడం జరిగింది. అదే ఈ వీడియోలో నేను మీకు ప్రతి వీడియోలో అలానే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ షెడ్యూల్ చూసినట్లయితే 8వ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేస్తుంది. 8లో యాస భాషలు మొత్తం 22 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం అమలు పరిచిన నాటికి మొత్తం 14 భాషలు ఉంటే వాటికి 8 యాడ్ అయినాయి, మొత్తం 22 ఉన్నాయి. నెక్స్ట్ నేను 8వ షెడ్యూల్ గురించి, అదేవిధంగా 10వ షెడ్యూల్ గురించి, ఈ 2 షెడ్యూల్ గురించి నేను మీకు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 షెడ్యూల్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కొంచెం మ్యాటర్ డెప్త్గా ఉంటుంది, అందుకని మరొక సపరేట్ వీడియోలో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 9వ షెడ్యూల్ వచ్చినట్లయితే న్యాయ సమీక్ష నుండి మినహాయించిన చట్టాల గురించి పేర్కొంటుంది. అంతకుముందు మనకి 8 షెడ్యూల్ ఉన్నాయి, ఇప్పుడు 9వ షెడ్యూల్ ఆడింది. ఎన్నో సవరణ ద్వారా అండి? 1వ సవరణ ద్వారా 51లో చేర్చారు. మనదైన కోడ్ వచ్చేసి 9th షెడ్యూల్లో న్యాయ సమీక్ష నుండి మినహాయించిన చట్టాలు. 9th న్యాయ సమీక్ష నుంచి మినహాయించిన చట్టాలు అంటే కొన్ని పార్లమెంటు చేసిన కొన్ని చట్టాలని న్యాయ సమీక్ష నుంచి మినహాయించడం జరిగింది. అందుకోసం అంటే మళ్ళీ సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు వాటి న్యాయ సమీక్ష చేయకుండా ప్రత్యేకంగా ఈ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఏంటి అవి? భూ సంస్కరణ చట్టాలు కావచ్చు, తమిళనాడులోని 69% రిజర్వేషన్లు 76వ సవరణ ద్వారా చేశారు. ఇటువంటి అంశాలని ఈ 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు అటువంటి అంశాలు 284 అంశాలని ఇందులో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. దీనిని 52వ సవరణ ద్వారా 1985లో చేర్చారు. 10 పార్టీ ఫిరాయింపులు ఇలా రైమింగ్ వర్డ్ కానీ లెటర్ ద్వారా గుర్తించండి. ఈజీగా గుర్తించండి. చూడండి, 52వ సవరణ పార్టీ ఫిరాయింపులు అంటే ఎవరు చేస్తారండి? ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు. వారు పోటీ చేయడానికి కనీస అర్హత ఎంత? 25 సంవత్సరాలు. దీన్ని నేను తారుమారు చేసి రాశాను చూడండి, 52. చూడండి,
అంటే ఈ విధంగా ఒక లాజికల్గా మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకోండి. 52వ సవరణ 85లో ఎవరి కాలంలో? రాజీవ్ గాంధీ కాలంలో. అంటే ఈ షెడ్యూల్ గురించి నేను మరొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 11వ షెడ్యూల్ వచ్చేసి 73వ సవరణ ద్వారా 1992లో చేర్చారు. గ్రామ స్థానిక సంస్థల కంటే పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు రాజ్యాంగ హోదా కల్పించారు. దీంట్లో మొత్తం 29 అంశాలు కలవు. 1992లో చేశారు కావున 29 అంశాలు. 1992 ఇలా మార్చి రాసిన మైండ్ మ్యాపింగ్ ద్వారా. మరి దీని కోడ్ వచ్చేసి 11 విలేజ్ సంస్థలు. 11 విలేజ్ సంస్థలు అంటే గ్రామ స్థానిక సంస్థలు. ఈ 73, 74 అంటే 11, 73, 74 సవరణల గురించి 11, 12వ షెడ్యూల్ ఉన్న అంశాల గురించి మనకు సపరేట్గా ప్రత్యేకంగా ఒక టాపిక్ ఉంది. కానీ ఆ టాపిక్కి సంబంధించి వచ్చినప్పుడు ఆ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ మధ్య కాలంలో అడిగింది 73, 74వ సవరణలో ఏ ప్రధానమంత్రి కాలంలో చేశారని ప్రశ్న అడగటం జరిగింది. అందుకని చిన్నగా హైలైట్ చేసి నేను దీన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. పివి నరసింహారావు. నెక్స్ట్ 74వ సవరణ, అది కూడా ఎప్పుడు? 92లో 12వ షెడ్యూలు పట్టణ నగర స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం. అంటే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇందులో 18 అంశాలు గలవు. 12 టౌన్. ఈ విధంగా మనదైన కోడ్ రూపొందించడం జరిగింది. మీరు అంటే ఏంటి సార్ ఒకసారి 92 అని పేర్కొన్నారు, మరో ఒక వీడియోలో 93 అని పేర్కొన్నారంటే ఈ సవరణ 92లో చేశారు. ఆ సవరణ చట్టం వచ్చేసి 93లో అమలు చేశారు. కావున ఇటువంటి సవరణలు వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంటు. సవరణ బిల్లు 1 సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా సవరణ చేసినప్పుడు అది అంటే ఆమోదం పొందినప్పుడు, ఆ సవరణ ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్లో అది 1 సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ అది అమలైనప్పుడు, అంటే చట్టంగా అమలైనప్పుడు 1 సంవత్సరం ఉంటుంది. మీరు అటువంటి విషయాలు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంత ఇంపార్టెంట్ కాదు. ఏ సంవత్సరమైనా 92 కానీ అమలు పరిచిన ఇయర్ కానీ ఏది అడిగితే అది మీరు దగ్గరగా ఉన్నది పెట్టండి. ఈ విధంగా అంటే షెడ్యూల్స్లోని డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 8th షెడ్యూల్ అదే 10th షెడ్యూల్ నేను మీకు మరొక వీడియోలో చేస్తాను. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా బుక్స్ను, దాదాపు లక్ష్మీకాంత్ గారి బుక్స్ను మరియు ఇతర బుక్స్ను రెఫర్ చేసి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా మీరు లైక్స్, కామెంట్స్ ద్వారా మోటివ్ చేయగలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.